రాజకీయాల్లో కొన్నిసార్లు అనుకున్నామని అన్నీ జరగవు, అనుకోలేదని కొన్ని జరగకుండా ఉండవు. రాజకీయాల్లో సీఎంలు పీఎం తర్వాత తామే అని మరికొంతమంది నాయకులు చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే వారు తమకు ప్రజాబలం అంతలా ఉంది అనుకొని భావిస్తారు. కానీ వాస్తవంలో కొన్నిసార్లు వాపును చూసి బలుపు అనుకుంటారని తర్వాత వారికే తత్వం ఏంటో బోధపడుతూ ఉంది. అలాంటి ఇద్దరు నేతలు ఇప్పుడు పార్టీ లైన్లోకి వచ్చేశారు. పదవులు రాకున్నా తాము బాధపడబోమని, లైట్ తీసుకుంటామని మీడియా సాక్షిగా క్లారిటీ ఇచ్చారు. పార్టీ విధేయత కొనసాగిస్తాము అంటూ అసలు స్టోరీ వివరించారు. రాజకీయ క్రీడలో కొన్నిసార్లు అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోతుందని, మరోసారి రుజువైంది అంటూ సరిపెట్టుకుంటామన్నారు ఆ ఇద్దరు నేతలు. ఆ ఇద్దరు నాయకులే ఒకరు పిఠాపురం వర్మ, మరొకరు బెజవాడ బుద్ధ వెంకన్న. నాయకులు ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటారు, లేదంటే పార్టీ పదవులైనా దక్కాలని కోరుకుంటారు. అయితే కొన్నిసార్లు పదవులు దక్కేందుకు నాయకులు చేయాల్సిన అన్ని పనులు చేస్తారు. మరికొన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా పదవులు మాత్రం రావు. అందుకు రాజకీయ సమీకరణలు ఎంతో ముఖ్యం. సీఎంగా అత్యంత సన్నిహితంగా ఉండేవారికి సాక్షాత్తు సీఎంగా ఉన్న సదరు వ్యక్తే పదవులు ఇవ్వటానికి ఇబ్బంది పెడుతున్నారంట. అంటే పదవులు ఇవ్వాలంటే సమయము, సందర్భము కూడా ముఖ్యమే. కాలం కలిసి రాలేదన్న భావనతో వారు పదవి రాకుండా నేతలు సరిపెట్టుకుంటున్నారు. అధికారం ఉన్నా లేకున్నా ప్రజా సమస్యలపై పోరాడుతూ ఒక కుటుంబంగా పనిచేస్తూ ఉంటామంటూ తమను తాము సవరించుకున్నారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ. పదవి రాకున్నా తాను టీడీపీ కుటుంబంలో భాగంగా ఉంటానని, పార్టీకి అండగా ఉంటానని చెప్పుకొచ్చారు వర్మ. ప్రజలకు సేవ చేయటానికి పదవులే అక్కర్లేదన్నారు. పదవిలో ఉండటం వల్లే తాను ప్రజాసేవ చేయగలుగుతున్నానని అన్నారు. పార్టీలో ఉండటమే తనకు, క్యాడర్కు గొప్ప అవకాశమని చెప్పుకొచ్చారు. 23 ఏళ్లుగా ప్రజాసేవ చేసిన అవకాశం ఇచ్చిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు ఆదేశాలను పాటిస్తానని, భవిష్యత్ రథసారథి లోకేష్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మన ప్రయాణం 23 సంవత్సరాలు నిరంతరం మనం ప్రజలకు అందుబాటులో ఉంటూ, మనకు అధికారం ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యల మీద పోరాడుతూ ఒక కుటుంబంలాగా, చంద్రబాబు కుటుంబంలాగా మనందరం కూడా పార్టీకి అండగా, ప్రజలకు అండగా ముందుకెళ్తా ఉన్నాం. ఈ ప్రజాసేవ చేసి అవకాశం కల్పించిన 23 సంవత్సరాలు ప్రజాసేవ చేసిన అవకాశమే మనకు గొప్ప పదవి. మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలు, మన భవిష్యత్ రథసారథి యువనాయకుడు లోకేష్ గారి యొక్క ఆదేశాలు, నిర్ణయాలకి నేను, నా కుటుంబం, అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గం నా తెలుగుదేశం పార్టీ కుటుంబం ఎప్పుడూ శిరసావహిస్తాం. మనం ఒకరికి జడ్పీటీసీ ఇవ్వాలంటేనే మల్లగొల్లాలు పడతాం. అంచేత రాష్ట్ర వ్యాప్తంగా చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని ఆలోచనలు ఉంటాయి, కొన్ని అడ్డంకులు ఉంటాయి. ఇవన్నీ కూడా రాష్ట్ర అధ్యక్షుడు పడి కష్టం మనం కూడా గుర్తించాలి, చంద్రబాబు నాయుడు గారికి సహకరించాలి. అంచేత మనందరం కూడా పార్టీకి అండగా, చంద్రబాబుకి అండగా, భవిష్యత్ రథసారథి లోకేష్కి అండగా మనందరం ఉండాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తాను విజయవాడకు సింబల్ లాంటి వాడినని భావించుకునే బుద్ధ వెంకన్నకు మరోసారి అవకాశం చేజారిపోయింది. మొదటి నుంచి చంద్రబాబుకు వీర విధేయుడిగా భావించే బుద్ధ వెంకన్నకు ఈసారి పార్టీ మొండి చేయి చూపించింది. ఎమ్మెల్సీ టికెట్పై కోటి ఆశలు పెట్టుకున్న బుద్ధకు ఈసారి పార్టీ హ్యాండ్ ఇచ్చింది. తాజాగా తనకు టికెట్ రాకపోవడంపై బుద్ధ ఓ రేంజ్లో స్పందించారు. తనకు పదవి వస్తే ఒకలా, పదవి రాకపోతే ఒకలా ఉండను అని చెప్పిన బుద్ధ వెంకన్న కొన్ని కారణాలతో తనకు అవకాశం చేజారిపోయిందన్నారు. ఎమ్మెల్సీ ఎంపిక ఈక్వేషన్ల ప్రకారం ఇచ్చారన్నారు. ఎమ్మెల్సీ రాకపోయినా ఈజీగా తీసుకుంటానన్నారు బుద్ధ వెంకన్న. రాజకీయ క్రీడలో పదవులు కొన్నిసార్లు దక్కినట్టుగానే దక్కి అంతలోనే చేజారిపోతాయి అంటూ నిర్వేదం వ్యక్తం చేశారు. ఒకసారి వస్తాయి, మరోసారి రాకపోయినంత మాత్రాన కుంగిపోనని అన్నారు. తనకు చంద్రబాబు దేవుడన్న బుద్ధ వెంకన్న పదవి ఇచ్చినా ఇవ్వకున్నా చంద్రబాబుకు అంకితంగా పనిచేస్తానన్నారు. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి దేవుడితో సమానం. నాకు పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా
నేను చంద్రబాబు నాయుడు గారికి అంకితంతో పనిచేస్తాను. అంతేగాని పదవి వస్తే ఒకలాగా, పదవి రాకపోతే ఒకలాగా ఇది కాదు. అక్కడ ఈక్వేషన్స్ ఇంకోటి ఇవన్నీ తీసుకొని పదవులు ఇస్తారు. వచ్చినప్పుడు సంతోషం ఎలా పడతామో, రానప్పుడు కూడా దాన్ని ఈజీగా తీసుకోవాలి. ఇదంతా ఒక క్రీడ. రాజకీయంలో పదవులు అనేవి ఒక క్రీడ. ఒక్కోసారి గెలుస్తాం, ఒక్కోసారి వాడతాం.